నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. షార్ట్ సర్క్యూట్ తో పంటలు దగ్ధం, కన్నీరు మున్నీరవుతున్న రైతులు. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పెను విషాదాన్ని నింపింది. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే బూడిదవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. బాధితులను ముదోల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ జి విఠల్ రెడ్డి పరామర్శించి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తారు. కుబీర్ మండలం దార్పూర్ గ్రామం గత 2 రోజుల క్రితం ఇక్కడ సుమారు 5 వ్యవసాయ రైతులు కొందరు కౌలు చేసేవాళ్ళు కూడా కొందరు పంటదారులు 10 ఎకరాలు 5 వ్యవసాయదారులు ఉంటారు. స్మాల్ ఫార్మర్ చిన్న కాస్తారు. వాళ్ళు ఎంతో అప్పు చేసి పంట పండించారు. పంట చేతికొచ్చే సమయంలో 2-3 రోజులు అయితే ఆ పంటను మార్కెట్కి తీసుకుపోయేవారు. ఆ సమయంలో వారికి చాలా నష్టం జరిగింది. కాలిపోవటం వలన ఏం కూడా 1 కిలో 2 కిలోలు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. చాలా బీదవారు వాళ్ళు. మరి ప్రభుత్వం ఎలాగైనా వారికి ఆదుకోవాలని మరి తహసీల్దార్ గారు వచ్చి నిన్న పంచనామా కూడా చేశారు. మరి దాంట్లో ఒక మామిడి చెట్టు ఉండే. ఈ సంవత్సరం చాలా పంట వచ్చింది. మామిడికాయలు సుమారు 40,000 వరకు అడగటం జరిగింది కొనేవాళ్ళు, కానీ అతను ఇవ్వలేదు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల పరిధిలోని దర్ కుబీర్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొలాల్లో మంటలు చెలరేగి ఎకరాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దొంతుల అనసూయ 3 ఎకరాలు జొన్న పంట, బంక మారుతి 2 ఎకరాల జొన్న పంట, బంక బోజారం 2 ఎకరాల జొన్న పంట, సిద్ధార్థ బాన్సడే కౌలు రైతు 2 ఎకరాల మక్క పంట, దీనితో పాటు బంక రేణుకకు చెందిన మామిడి చెట్టు, బాన్సడే గంగాధర్ కు చెందిన చింత చెట్టు కూడా పూర్తిగా కాలిపోయింది. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే తరుణంలో ఇలా అగ్నికి ఆహుతి కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి గార్దర్ కుబీర్ గ్రామాన్ని సందర్శించి దగ్ధమైన పంట పొలాలను పరిశీలించారు. బాధితుల రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. తక్షణమే స్పందించిన ఆయన స్థానిక తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడి నష్ట నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే హామీ ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని కోరారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు దృష్టికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, కుబీర్ సర్పంచ్ సాయినాథ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, పంటలతో పాటు పశుగ్రాసాన్ని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. రిపోర్టర్ షేక్ ముక్తార్ అలీ, ముధోల్ నియోజకవర్గం. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.